సాధారణంగా ఏ జీవిని తీసుకున్నా దాని గుండె శరీరంలో ఛాతీ భాగంలోనో లేదా మధ్య భాగంలోనో ఉంటుంది. కానీ రొయ్య విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్. అవును, రొయ్యకి గుండె తల భాగంలోనే ఉంటుంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా రొయ్య శరీర నిర్మాణం నిజంగానే చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు, రొయ్యలకి మనుషుల్లాంటి వెన్నుపూస కూడా ఉండదు. మరి తలలో ఉన్న గుండె ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రొయ్యల్లో రక్త ప్రసరణ వ్యవస్థని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. అంటే మనుషుల్లో లాగా రక్తం పూర్తిగా రక్తనాళాల్లోనే తిరగదు. రక్తం లాంటి ద్రవం శరీరంలోని భాగాల చుట్టూ నేరుగా ప్రవహిస్తూ అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. రొయ్య గుండె తల భాగంలో ఉండి ఆ ద్రవాన్ని శరీరం అంతటా ప్రసరించడానికి సహాయపడుతుంది. ఇక రొయ్య శరీరం తేలికగా ఉండటం, దాని ప్రత్యేకమైన శరీర నిర్మాణం నీటిలో వేగంగా కదలడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మనం సాధారణంగా చూసే చిన్న రొయ్య వెనుక ఇంత డిఫరెంట్ బాడీ డిజైన్ ఉందన్నమాట. ప్రకృతి సృష్టిలో ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకమైన శరీర నిర్మాణం ఉంటుంది. రొయ్య తలలో గుండె ఉండటం కూడా ఈ అద్భుత వైవిధ్యానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ.